బాబాయ్ నమస్తే. ఏం పేరు? నా పేరు అనపర్తి పల్ల సోమయ్య అంటున్నాను. సోమయ్య. ఉమ్. సోమయ్య ఆ. అన్న, ఇప్పుడు గత 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి ఈ పాలకుర్తి నియోజకవర్గం ఏ విధంగా డెవలప్ అయ్యింది ఏంటి? ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇప్పుడు యశ్వంత్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎలా అనిపిస్తుంది నీకు ఓవరాల్గా? అంటే ఇప్పుడు మన మన ముఖ్యమంత్రి గెలిచి ఇక్కడ ఏమో ఒక ఉచిత బస్సు ఒకటి పెట్టిండు. ఒకటికి మన ఆటోలకు ఉచిత బస్సు. ఇంకా మన ఒక 24 కరెంట్ అంటే కరెంట్ వస్తాను పోతుంది. అప్పుడంటే బయట ఉంటలేదు. ఏ 200 యూనిట్లు మన తెలియదు. మేము అంటే మా ఎస్సీ వాళ్ళం మేము కాల్చుకుంటాం తెలియదు. మాకు బిల్లు అడగటం లేదు. మాకు ఏం లేదు. అది ఆనాడు అట్నే ఉన్నది, ఈనాడు అట్టి. కానీ కరెంట్ మాత్రం పోతుంది అప్పుడప్పుడు. అప్పట్లో పోకపోయేది. కరెంట్ పోకపోయేది. అప్పటి భవతలు ఇప్పుడైతే ఒక తట్ట మట్టేసింది లేదు. రోడ్ల మీద ఏది లేదు. అప్పటి ఉన్నాయి, అప్పుడు లైట్లే, అప్పటి కరెంట్ బుగ్గలే, అప్పుడే కథ అయ్యే కానీ ఏమి ఆయన చేసింది. ఇక సన్నబియ్యం అంటే సన్నబియ్యం వస్తుంది మామూలుగా. ఏమో తినటోళ్ళు తింటూనే ఉంటారు. ఇక ఈ ప్రభుత్వం బాగుందా ఆ ప్రభుత్వం బాగుందా? ఆ ప్రభుత్వం బాగున్నది. ఈ ప్రభుత్వం ఏం చేసింది? ఎందుకంటే ప్రతి ఒక్కరు చేసింది. ప్రతి ఒక్క రుణమాఫీ చేస్తే మరి కేసీఆర్ మరి రైతు బంధు ఇస్తలేడు. మరి దాంట్లో దీంట్లో గుంజుకున్నాడు. ఇప్పుడు రైతు బంధు ఇచ్చుడు బెటరా రుణమాఫీ చేసుడు బెటరా? రైతు బంధు ఎవరికి ఉన్న భూమి ఉన్న వాళ్ళకి చేసిండు. రైతు బంధు ఎవరికి చేసిండు? అది ఇప్పుడు వాళ్ళు లేని వాళ్ళకి ఉన్న వాళ్ళకి అందరికి వచ్చేది. మాకేముంది? ఒక 50,000 అప్పు తెచ్చుకున్నాను బ్యాంకులో. నేను నాకు ఇయ్యరు. బోనస్ ఇస్తున్నారు. బోనస్ లేదు. బోనస్ ఏది లేదు. ఇప్పుడు ఒక మొదటి వాళ్ళకి 2-3 వయసుడు ఇంతవరకు బోనస్ లేదు. నేను ఒక 50 క్వింటాలు పెట్టిన బోనస్ లేదు నాకు. పోయిన ఆశంగా పెట్టిన బోనస్ లేదు. ఇప్పుడు అనకాలం పెట్టిన బోనస్ లేదు. ఇప్పుడు లేదు. మొదలు బట్టలకు 2-3 ఇచ్చి పెడతాడు. తర్వాత బంద్. బోనస్ ఇప్పుడైతే బోనస్ లేదు, ఏమి లేదు. బోనస్ లేదు, ఏమి లేదు. అప్పటిదే బుగ్గలేసుడు, అప్పటి రోడ్లు, అప్పటి కథ అన్ని అప్పటి. ఇప్పుడు ఏమి లేదు. మా అంటే ఒక సన్న బియ్యం అని ఒకటి పేరు కాదు, ఒకటి పేరు. కానీ కరెంటు 200 అయినట్లు కాల్చుకుంటే వాళ్ళకి బిల్లు కడుతూ వాళ్ళకి తెలుసు. అది ఉచిత ఉచ్చాడా ముచ్చట చెప్తాను. మనకు గడతలు చేస్తలేము. మనకు పని లేదా. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం బాగున్నది. ఈ ప్రభుత్వం ఉన్నది. ఆ ప్రభుత్వం బాగున్నది. ఆ ప్రభుత్వంలో కూడా చాలా మాటలు చెప్పి ఇది తప్పించుకున్నాడు కదా ఏం తప్పించుకున్నాడు? దళితులకు మీరు దళితులే కదా, దళితులు 3 ఎకరాల భూమి 3 ఎకరాలు అంటే కొన్ని పాస్ అయినా కొన్ని ఇచ్చిండే. ఒక్క జాగా నెల్లి కుదిరి మనలో ఇచ్చి. నువ్వు నిజం మాట్లాడాలి మళ్ళీ. ఇట్లా నెల్లి కుదిరి మనలో ఇచ్చిండు. నెల్లి కుదిరి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి ఇచ్చిండు. మనకు కాదు, రేవంత్ చేయడం కాదు, న్యాయంగా మాట్లాడు. నేనేమంటానంటే 20 అది సరే ఓకే, నువ్వు అట్లానే ఓకే. నీకు ఆయన 3 ఎకరాల భూమి ఇస్తానని ఇచ్చిండా? కొంతమందికి ఇచ్చేసి, కొంతమంది అనొద్దు. లేదు, ఎవరికి ఇవ్వలేదు. కొంతమందికి దళితుని ముఖ్యమంత్రి చేసిండు. మన దాడికొండ చేసిండు. ఆయన ఏదో చేసి పోయిండు. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇచ్చిండు కదా. సరే, మళ్ళీ ఇంకోటి, నువ్వు అన్ని ఎట్లా చెప్తావు? ఎందుకంటే నువ్వు బాగా బీఆర్ఎస్ అంటే బాగా అభిమానం ఉన్నట్టున్నావు. మరి నీకు ఇంటికో ఉద్యోగం ఇచ్చిండా? ఎవరు ఇంటికో ఉద్యోగం ఇస్తారు? ఎవరన్నా చదువుకుంటుంది. ఎప్పుడు ఇంటికి రేవంత్ రెడ్డి ఇవ్వలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు. ఇప్పుడు 70,000 ఇచ్చిందంటే ఇంకా 1,30,000 ఇంకా టైం ఉంది. వాళ్ళు చేసిన కేసీఆర్ చేసి పని ఆయన ఇచ్చింది. ఇప్పుడు చెయ్యాలి ఆయన. కేసీఆర్ మొత్తానికి అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అదే బెటర్ అంట. అదే బెటర్. ఇప్పుడు చేసే వల్ల ఒక బుగ్గ వెళ్ళి ఒక 30 మట్టి కూడా రోడ్డు ఇంతవరకు. రేవంత్ రెడ్డి సరిగా సరిగా చేయాలంటే మనకు తెలుసా? ఇప్పుడు మా ఎమ్మెల్యే ఉన్నది. ఇప్పుడు ఓటర్లు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. రేవంత్ రెడ్డి చేసి ఇక్కడ మా ఎమ్మెల్యే చేయాలి. మాకు ఎమ్మెల్యే అప్పుడు దయాకరం మాకు ప్రతి ఒక్క పని చేయించుకున్నాం. ప్రతి ఒక్క పని చేసిరు, అన్ని చేసిరు. ఎమ్మెల్యే అయినా వాళ్ళు ఇద్దరేగా చేసేది. కొన్ని చేయాలి కదా వాళ్ళు కూడా. ఎమ్మటిపడి అంటే వాళ్ళకి ఫండ్ ఇవ్వాలి కదా. రాష్ట్రం నుంచి ఫండ్ వస్తే వీళ్ళు చేస్తారు కానీ చేయలే. ఏం చేయలే. ఏది ఎవరు కట్టలేదు, ఏది లేదు, ఏది లేదు. ఊళ్ళో ఇంతవరకు మొన్న సర్పంచ్ గెలిచిండు. మొన్న ఒక 15 రోజుల సర్పంచ్. 2 ఏళ్ళు నేను పుట్టిన కానీ నాకు ఒకసారి 50 ఏళ్ళు ఉన్నాయి. నేను పుట్టిన కానీ చూడలే. సర్పంచ్ 2 ఏళ్ళు ఉన్నారు ఆపంగా. మళ్ళీ ఇప్పుడు 2 ఏళ్ళున్నర ఆపిరు. ఎవరైనా ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం ఆపిందా? ఎన్టీ రామారావు ఇప్పుడు రుణమాఫీ కావాలి, రైతు బంధు పడాలి. రైతు బంధు ముసలోళ్ళకి 4,000 పెంచిని, మహిళలకి 2,500 కావాలి. 2,500 కావాలి. ఒకవేళ చేస్తే బబరేట్ అంటారు. ఒక పని చేసిన గొప్పతనం. మనకు పని చేయకుండా నేను చెప్తే లెక్క ఉంటుందా? పని చెప్తే అప్పుడు కేసీఆర్ చేయలేదు కాబట్టి వాడు కొట్టి ఇప్పుడు చేశారు. ఈయన కూడా అంతే. ప్రతి ఒక్కరైనా పని చేస్తాం. ఇప్పుడు ఆయన తిట్టవలసిన అవసరం లేదు, ఈయన తిట్టవలసిన. వాళ్ళు పని మంచివాడు, మనకు పని చేయాలి. పని చేసినాడు గొప్పతనం మనకు. అట్లా. సో మరి గెలిచింది కదా ఎమ్మెల్యే, ఏం పని లేదు. మా ఊరికి అవపడదా మొత్తం రోడ్డు బట్టి ఇట్లా పడిపోతుంది. తెలియదు మనకు. అంతే. ఈ 2 ఏళ్ళు ఏం లేదు. ప్రాజెక్ట్ కట్టినట్టు ప్రాజెక్ట్ ఏదో ఉందంట కదా. ఎక్కడ? రిజర్వాయర్ ఇక్కడ మన ఎవరది
పాలకుర్తులా లేదు 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 అప్పట్లో గండికి ఇంకెంతవరకు మట్టి గండి మట్టి పోసినోడు కూడా లేడు. మట్టి మట్టి పోసిన లేడు పాలకుర్తి గండికి మట్టి పోసిన లేడు వాడు ఈ పెంటగా మా ఇంటి ముందర చెత్త ఉన్నది అరే ఈ చెత్త ఎత్తారా కార్యదర్శి అంటే నా జీతంలో పెట్టుకున్నారా నేను నా కాడే నాకు వాడే చక్కగా ఇస్తారే అన్నాడు ఓ నాయనో నీ దండం పెట్టు. అదే కేసీఆర్ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని అంటారుగా. వాడు అంటారు వీడిని పగున వాడు వీడు వానలుగా చేస్తేంది వీడు ఇస్తేంది మరి వానలుగా వీడు చేయాలా వీడు ఇస్తేందే వాడు చేసి నేను చేసినా పోతానా ఇప్పుడు ఆయన 7 లక్షలు అప్పు చేసిపోయిండు నేను వడ్డీలో కడుతున్నట్టుగా. ఇంకా 10 రోజులు 10 చేయి మామూలు తెచ్చిపెట్టుకో ఇంకోటి జరుపుకుంటాడు నీకన్నా భయం అనా ఇవాళ ఒక లంగా ఉన్నాడు నన్ను కోసుకు తిన్న రూపాయలు లేదంటాడు కదా లేదండి అది రేవంత్ రెడ్డి ఎట్లా అంటానంటే కొట్టే దాస్తాను ఒక్క సరిపానికి లేదు ఇచ్చే జీతం నీరటికానికి లేదు షేక్ సిందో డక్కలోనికి లేదు సిందోనికి లేదు మొత్తం అన్ని నేనే కుప్ప మునిపోని ఎవరికి ఇస్తాను తింటానికంటే మరి దోసుకుంటారే ఇప్పుడు కేసీఆర్ దోసుకు దొబ్బిండు మా దగ్గర ఏమో దోసుకొని కంటాడుగా. మరి నువ్వు చేయరా వచ్చానే అది ఏం చేస్తాడు డబ్బు లేనప్పుడు ఏం చేస్తాడే మరి ఊకో ఎట్లా చేస్తావు మరి చెప్పు జనాలు చెప్పు వాడే ముంచిండు నేనేం చేయను నువ్వు చెప్పరాలే చెప్పు అవును చెప్పాలి మరి చెప్పాలన్నా వద్దా నేను పంచాయతీ పెట్టాను నన్ను తెచ్చినవా ఇవాళ పంచాయతీ అయింది మా ఊళ్ళే కార్యదర్శి వాడిని వచ్చిండు కొద్దిగా బద్దల మరి కదా నువ్వు నౌకదారుని ఎట్టకొచ్చావు నీ వాళ్ళు కావాలి కాసాం తలపేసుకొని అన్న పడినాడు ఇక దండం పెడతా పోలీసు వాళ్ళు వచ్చి తీసుకొని పోయిర్రు మా అంత లంగలే లేదు మా అంత దొంగలే ఇప్పుడు సరే ఓకే ముఖ్యమంత్రి సరిగా చేస్తాడా లేదా రేవంత్ రెడ్డి? ఏమో ఏం చేస్తానో పెంట వాళ్ళు చెత్త ఎత్తపోతాడంటే చెత్త ఎత్తపోయిట్లే మీ ఊళ్ళో అట్లా పరిస్థితి. కార్యదర్శి నడితే నా జీతంలోకి అంటాను కార్యదర్శి లోకల్ మా ఇంటి మీద ఏరుతారు రుచ్చబోతా గల నెచ్చిపోయారంటే నేను ఇయ్యనా నా జీతంలోకి మరి మేమేం అంటే లేదు వాడే ఇయ్యలే ఇక మేము ఆడతాం చేతి నీకు ఒక చెప్తాను మీరు అందరూ ఇదిగో 10 ఏళ్ళు కేసీఆర్ చేసిండు ఈ వచ్చినోడు ఇంకా మంచిగా ఎంత చేస్తాడు అనుకొని అందరం కాక ఇప్పుడు నేను చెప్పింది ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా పేదల కోసం ఏదో చేయాలని అనుకుంటది. ఇప్పుడు ఆయన తప్పులు చేసిండు. ఇప్పుడు దళితులు 3 ఎకరాల భూమి ఇస్తానని ఇవ్వలేకపోయాడు, దళిత బంధు అన్నాడు ఇవ్వలేకపోయాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు ఇవ్వలేకపోయాడు. అవునా? ఆయన కూడా బీసీ బంధు అన్నాడు, బీసీలు కూడా ఏమేమి 1 రూపాయి కూడా ఇవ్వలే. మరి ఆయన మాటలు తప్పిండు. ఈయనకి ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది కదా, అవకాశం లేదా అంటున్నా. ఇంకా 3 ఏళ్ళ ఇక 2 ఏళ్ళ దాకా చేసిపోరు. అది కానీ 3 ఏళ్ళు చేయకుండా 2 ఏళ్ళే చెయ్యి చేస్తాడు ఇక వాని ఇష్టం పో 2 ఏళ్ళు చేస్తే చాలు. నాకు తెలియదు ఝాన్సీ రెడ్డి సరే బాబాయ్ మొత్తానికి ఇక్కడ అన్న బజార్ ఏమైనా ఉంటాం కాబట్టి మాకు తెలుసు. సరే రైట్.